వైసీపీ పార్టీ నేతలు రెడ్ బుక్ గురించి భయపడలేదండి. తెలుగుదేశం పార్టీ ఈ, నాయకులు కార్యకర్తలు మాత్రం రెడ్ బుక్ ఏమవుతుంది, ఏం చేయబోతున్నారు, రెడ్ బుక్ ఏం జరగబోతుంది, రెడ్ బుక్ కలర్ మారుతుందా, రెడ్ బుక్ అనేటువంటి దాని మీద వీళ్ళు జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు 36 మందిని హత్య చేశారు, ఇది రెడ్ బుక్ యొక్క పాత్ర అని చెప్పని ఎప్పుడైతే విమర్శించారో, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అసలు 36 మంది ఎక్కడ, మీరు ఆ లిస్ట్ ఇవ్వండి, ఎక్కడైతే ఆ లిస్ట్ ఇస్తే మేము ఎవరైతే హత్యలు జరిగినారో వాళ్ళని పోయి మేము అరెస్ట్ చేస్తాము, ఆధారాలతో సహా ఎక్కడ నుండి చెప్పండి, వాటి మీద మేము యాక్షన్ తీసుకుంటామంటే ప్రభుత్వం వైపు నుంచి అటువంటి యాక్షన్ లేదండి. కానీ రెడ్ బుక్ అనేటువంటి దాన్ని ఒక ఫోకస్ చేయటం ద్వారా లోకేష్ని టార్గెట్ చేయటం, లోకేష్ని ఈ క్రైమ్ నేర ప్రవృత్తి అయినటువంటి దానికి ఆయన క్రియాశీలకం అవుతున్నాడు, కారణం అవుతున్నాడు అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం కోసం ఒక ప్రయత్నం, ఒక రాజకీయ పొలిటికల్ వ్యూహం అయితే జరుగుతుందనేది మనకు అర్థమవుతుంది. సరే, ఇందులో సరే రెడ్ బుక్ అనేటువంటి దాన్ని ఇవాళ దానికి ఒక చాలా క్లారిటీగా లోకేష్ గారు ఒక క్లియర్గా ఒక సమాధానం చెప్తూ వస్తున్నారు అనేక సందర్భాల్లో కూడా. రెడ్ బుక్లో ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి దుర్మార్గంగా వ్యవహరించారో వారిని చట్ట ప్రకారంగా వారిని శిక్షించేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప, వారిని రెడ్ బుక్ అని అంటే మేమేదో కర్ర తీసుకోనో లేదా వాళ్ళేదో శిక్షిస్తామని కాదు. అది చట్ట ప్రకారంగా వాళ్ళు తప్పు చేసుంటేనే వాళ్ళని చర్యలు తీసుకోవటం జరుగుతుంది తప్ప లేకపోతే మరొకటి లేదనేది స్పష్టం చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎవరు కూడా రెడ్ బుక్ గురించి అట్లా మాట్లాడారు, వేరే విధంగా మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు జోగి రమేష్కు సంబంధించినంత వరకు మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి 50 కారులు వెళ్ళారు. ఆ రోజు కర్రలు ఉన్నాయి, దాని మీద దాడి ఆడావుడి మనం అంతా చూసాం. మరి తర్వాత ఇదే రెడ్ బుక్ గురించి ఆయన చాలా చాలా వెటకారంగా మాట్లాడారు. మరి ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన దానికి సంబంధించి ఆయన పిలిచారు, ఎవరు, సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి. ఏంటి, ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందని ఆయన పిలిచిన తర్వాత ఆయన ఈరోజు ఒక విజువల్ వచ్చింది. ఆయన ఆ పిలిచిన వెంటనే ఆ సిఐడి దాంట్లో చుచ్చుకుపోయి వస్తూ ఉంటే ఎవరో వీడియో తీసి బయటికి పెట్టారు. ఏది, ఆ సిఐడి ఆఫీస్కి వెళ్ళి వస్తుంటే. అంటే ఇన్వెస్టిగేషన్ పిలవగానే ఆయన ప్యాంటు తడిసిందా, లేకపోతే ఆయన దడుచుకున్నాడా, లేకపోతే ఎందుకు ఇలా జరిగిందని కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సరే, అది అంటే జనం ఆలోచన విధానం ఎలా ఉంది అని అంటే, ఇక్కడ జరగని దాన్ని జరిగినట్టుగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నానికి ఒక ఆలోచన జరుగుతుంది. జరగనటువంటి దాన్ని లేదా జరిగినటువంటి దాన్ని చెప్పటం కోసం అధికార పార్టీ ప్రయత్నం చేస్తుంది. అధికార పార్టీ ఏంటి, ఏ తప్పులేదు జరిగింది, ఎన్ని తప్పులు జరిగినాయి, దీని మీద మరి ఏం చేయాలి, ఇది యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేస్తుంది. మరి గత ప్రభుత్వం ఏం చేస్తుంది, జరిగినటువంటి వాటిని జరగనట్టుగా చెప్పేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తుంది. అందుకనే ఆ రెడ్ బుక్ చుట్టూత రాజకీయం తిప్పటం వలన ఇది మైండ్ గేమ్ ఆడటానికి అవకాశం ఉంటుందేమో అనేటువంటి ఉద్దేశం జరుగుతుంది. ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి, ఆ బైట్స్, ఆ విజువల్స్. అది చూడండి, జోగి రమేష్ గారు ఎట్టబోయారు చుచ్చుకి, అంటే సిఐడి కార్యాలయం. అంటే దాని ఉద్దేశం, సరే ఎవరికైనా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినా లేదా ఎవరైనా విచారణ చేసినప్పుడు జనరల్గా వెళ్ళొస్తుంది, టాయిలెట్కి వెళ్ళినంత మాత్రాలు అదేదో టాయిలెట్కి వెళ్ళారు. కానీ దాన్ని పబ్లిక్ దాన్ని ఆ వీడియోని చాలా బలంగా తిప్పుతున్నారు. ఏమని, చూసారా ఇన్వెస్టిగేషన్ బిలంగానే టాయిలెట్కి వెళ్ళారు, ప్యాంటు తడిసిపోయింది చూసారా అని చెప్పని దాన్ని రకరకాలుగా అన్వయించుకుంటూ ఉన్నారు, రకరకాలు తిప్పుతున్నారు. అంటే ఆ రోజు తప్పు చేయబట్టే కదా, ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళబట్టే కదా ఈరోజు ఆయన పిలిచింది. లేదా చంద్రబాబు నాయుడు గారి మీద దాడికి వెళ్ళకపోతే ఈరోజు ఆయన పిలిచేవాళ్ళు కదా. మీరు వెళ్ళినా నేను వెళ్ళినా అలాగే పిలుస్తారు కదా. ఆ కేసు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రిజిస్టర్ చేయలేదు. సరే, ఇప్పుడున్న ప్రభుత్వం రిజిస్టర్ చేసింది, రిజిస్టర్ చేయాలి కదా. ఆ రోజు ప్రభుత్వం ఆ రోజు ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది, ఇది ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మంత్రి పదవి ఇచ్చింది, ఏది, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళారని. సరే, అది రీజన్ కాకపోయినా కానీ అదొక ఆలోచన, ఆ రోజు జరిగినటువంటి ఆలోచనలో. మరి ఈరోజు ఏమన్నారు, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. రెడ్ బుక్ తీయాలా, రెడ్ బుక్ రాజ్యాంగం పాటించాలా, జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా, జోగి రమేష్ని కొడుకుని అరెస్ట్ చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేవకుండా చేయాలి. ఎట్లా కుదురుతుంది? ఇవన్నీ ప్రజాస్వామ్యంలో జరుగుతాయా? ప్రజాస్వామ్య వ్యవస్థ, మొన్న మేము ఉన్నాం, ఇవాళ మీరు వచ్చారు, రేపు మళ్ళీ మేము వస్తాం. ఇవన్నీ జరిగాయి కదా. రెడ్ బుక్ తీయాలా, రెడ్ బుక్ రాజ్యాంగం పాటించాలా, జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా, జోగి రమేష్ని కొడుకుని అరెస్ట్ చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేవకుండా చేయాలి. ఎట్లా కుదురుతుంది? ఇవన్నీ ప్రజాస్వామ్యంలో జరుగుతాయా? ప్రజాస్వామ్య వ్యవస్థ, మొన్న మేము ఉన్నాం, ఇవాళ మీరు వచ్చారు, రేపు మళ్ళీ మేము వస్తాం. ఇవన్నీ జరిగాయి కదా. రెడ్ బుక్ తీయాలా, రెడ్
రెడ్ బుక్ లో రాసా 4 పేర్లు రాసుకునే దానికి పుస్తకం అవసరం, మతి మరబోడు తప్ప. ఆ బుక్ నాడు మడత పెట్టి కింద తోసుకోమని చెప్పండి. ఇవన్నీ ఎవరిని బెదిరిస్తాడు? ఆనొత్త పోయిస్తా ఈయనొత్త పోయిస్తా ఆ పుస్తకం తీసుకుని చంద్రబాబు ఏం చేసుకుంటాడు? బలి ఎరుబాగులను కన్నాను రాని చంద్రబాబు అనుకుంటాడు. ఆ పుస్తకం తెలిసి ఆయన ఏడైనా పేర్లు మర్చిపోయింటే నాకు ఫోన్ చేసి మిగతా పేర్లు చెప్తాను. నేను నాకైతే ఆ ఎర్ర పుస్తకం పట్టుకుని నేను తిరుగుతుంటే సింబాలిక్ గా నేను ఎర్రి పుష్పాన్ని. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్. రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేదు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది. వంశీ గారు, వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఆ రోజున అలా ఉన్నాయండి. ఈ రోజున మళ్ళీ వీళ్ళ వ్యాఖ్యలు మళ్ళీ వేరే విధంగా ఉన్నాయి. ఇప్పుడు అదేనండి, అంటే నోరు నాలిక ఎటు కావాలంటే అటు తిరుగుతూ ఉండిద్ది. అలాగే నాయకుల యొక్క ఆలోచన విధానాలు ఎప్పుడైనా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలండి. ప్రజలు కోరుకునేది అదే. ప్రజలు గత ప్రభుత్వం మీద వాళ్ళు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, వాళ్ళు అవసరం లేని వాటికి కూడా అనవసరంగా రెస్పాండ్ అవ్వటం, అవసరం లేని వాటికి కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు కొడాలి నాని ఉన్నారని ఎట్లా మాట్లాడాడు, ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు, పేరునని ఎలా మాట్లాడాడు, ఇదే జోగి రమేష్ ఎలా మాట్లాడాడు, ఇదే రోజా ఎలా మాట్లాడింది. ఇవాళ మాట్లాడమనండి, వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడతారు. చూసారా, మా మీద రెడ్ బుక్ మీద దాడి చేస్తున్నారు, మా మీద అన్యాయం చేస్తున్నారు, మా మీద దాడులు చేస్తున్నారు. అసలు ఎలాంటి వైఖరితో వాళ్ళ ఆలోచన విధానాలు ఉంటాయి అనేటువంటి దానికి ఆ బైట్స్ ప్లే చేయమన్నాం. ఆ బైట్స్ అందుకే అదొక నిదర్శనం. సరే, ఏదైనా కానీ తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష తప్పదు. ఎప్పుడైనా సరే చట్టంలో అది ఎప్పుడు ఈరోజు తప్పించుకోవచ్చు, కానీ భవిష్యత్తులో ఇంకో రోజు అయితే తప్పించుకోలేం కదండి. అది సాధ్యం కాదు కదా. లోకేష్ గారు బయట ఉందా? అది గారు బయట ఉంది సార్. ఎస్, ఒకసారి సార్. రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. నా ప్రతి స్పీచ్ చూడండి, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చట్టాలు ఉల్లంఘించిన ఓకే. జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధితులు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? మేము ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్ర బుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కోళ్ళే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం. దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. నేను ఊరూరు చూపించా రెడ్ బుక్. నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా. ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం. సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు కూడా చాలా క్లియర్ గా ఉన్నారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టొద్దని క్లియర్ గా చెప్తున్నారు. అదే అమలు చేస్తాం. వంశీ గారు, మరి ఇదే రెడ్ బుక్ గురించి ఢిల్లీ వెళ్ళి ఈ యొక్క ఇండియా కూటమికి సంబంధించి అఖిలేష్ యాదవ్తో కూడా ఈ రెడ్ బుక్ గురించే మాట్లాడడం జరిగిందండి. అఖిలేష్ యాదవ్ కదండి, ముందు ఆ 36 మంది లిస్టు ఉంటే వాళ్ళ లిస్టు ఉంటే ఆ లిస్టు ఎవరైతే బాధితులు ఉంటే వారు తీసుకొస్తే ప్రభుత్వం ఇప్పుడే న్యాయం చేస్తూ ఉంటుంది కదా. లోకేష్ గారు ఎందుకంటే దాని మీద స్పష్టంగా చెప్తుంది, రెడ్ బుక్ వలన రెడ్ బుక్ క్రిమినల్ చర్యలకు పాల్పడుతుంది. అంటే లోకేష్ గారు క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నాడు, పొలిటికల్గా ఎవరైతే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారనే మెసేజ్ని ఇవ్వడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్ర ప్రయత్నం చేస్తుంది. అందుకనే తను చెప్పినటువంటిది ఏంటి, గతంలో ఎవరైతే వ్యవస్థల్ని అన్యాయం చేశారో, ఎవరైతే నిబంధనలను అతిక్రమించారో, చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని చేతుల్లో తీసుకొని అవతల వ్యక్తుల మీద కక్షపూరితంగా దాడులు చేశారో, అన్యాయాలు చేశారో, దోపిడీ చేశారో, అరాచకాలు చేశారో, అవినీతి చేశారో, దుర్మార్గాలు చేశారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రెడ్ బుక్ మీద ఉంటుంది. మరి రెడ్ బుక్ మీద ఉండాలి కదా. రెడ్ బుక్ కాకపోతే వైట్ బుక్, వైట్ బుక్ అయితే గ్రీన్ బుక్, గ్రీన్ బుక్ అయితే ఇంకో బుక్ ఉండాలా లేదా? యాక్షన్ ఉండాలా లేదా? తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు ఉండాలా లేదా?
ఇది కదా రాజుగారు క్లారిటీ ఉండాల్సింది. తప్పు చేయనటువంటి వాళ్ళని ఇప్పుడు అదే పాస్బుక్ కేసు మిమ్మల్ని ఎందుకు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు, లేదా నన్ను ఎందుకు పెట్టి అరెస్ట్ చేయలేదు, లేదా ఇంకొకరిని పెట్టి అరెస్ట్ చేయలేదు ఎందుకని? అదే పాస్బుక్ కేసు ఇంకొకరి మీద పెట్టి అరెస్ట్ చేయొచ్చు కదా, ఇదే ఇంకొక లీడర్ మీద పెట్టి చేయొచ్చు కదా. అతన్నే ఎందుకు చేశారు? అతను అక్కడ ఆ ఎలిగేషన్ ఉంది. ఎవరైతే అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి దాంట్లో బాధితులు దాంట్లో కంప్లైంట్ ఇచ్చారు, దాంట్లో ఎవిడెన్సెస్ దొరికినాయి కాబట్టి అతను తీసుకున్నారు. మరి ఇంకోటి పేర్నాని కొడుకుని దాంట్లో ఎందుకు అరెస్ట్ చేయకూడదు? అదే ఉంటే ఇక్కడికంటే మరి పేర్నాని ఎక్కువ మాట్లాడని పేర్నాని వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేయొచ్చు కదా, అతను ఎందుకు చేయలేదు? మరి ఇతను ఎందుకు చేశారు అంటే ఇక్కడ కేసు ఇతను తప్పు చేసాడనే ప్రూవ్ అవుతుంది కాబట్టి విచారణలో భాగంగా అరెస్ట్ చేశారు. అంతే తప్ప దీన్ని పొలిటికల్గా తీసుకెళ్ళి ఓకే అని అంటే అది పొలిటికల్గా ఎవరికి వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. దాంట్లో పొలిటికల్ సిస్టంలో అసలు ఎంత తప్పు చేసినా కానీ అతను కాపాడాలనుకుంటే మావాడు ఏమీ తప్పు చేయలేదు, మావాడంత బుద్ధిమంతుడు లేడు, మావాడంత గుణవంతుడు లేడు, మావాడంత నోట్లో ఏలు కూడా పెడితే కొరకలేడండి పాపం అట్లాంటి వ్యక్తిని ఎలా చేశారండి, పాపం అణగారిన వర్గాలను అంటారు, ఇంకొకటి అంటారు, అమాయకుడు అంటారు, ఇట్లా అనేక రకాలైనటువంటి భాషను ఉపయోగిస్తారు. అనేక రకాలుగా ప్రజలను నమ్మించేందుకు వాళ్ళ భావజాలాన్ని ఉపయోగిస్తారు. అంటే అదే టెక్నిక్, అదే పొలిటికల్ గేమ్ చేసేటువంటి అంశం. వాస్తవాలని దూరంగా పెట్టడం అనేటువంటిది అదొక గొప్ప సంస్కృతి నడుస్తూ ఉందండి. చూద్దాం మరి రాజుగారు దానికి సంబంధించి చాలా చెప్పొచ్చు, చాలా అంశాలు మాట్లాడవచ్చు.